నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, జ్యేష్ఠాదేవి అంటూ ఉంటారు కదా. దేవి అని అయితే అనుకుంటున్నాం, కానీ ఆవిడ్ని వెల్కమ్ చేయాలంటే చాలా భయం. అసలు అవును. చాలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. అసలు ఆవిడ ఎవరు? ఎందుకు మనకి నెగిటివ్ పవర్సే ఇస్తూ ఉంటారు? ఆవిడ్ని గుర్తించడం ఎలా? ఆవిడ్ని తప్పించుకోవడం ఎలా? తప్పకుండా అమ్మ. జ్యేష్ఠాదేవి దరిద్రదేవిగా ఆవికి గుర్తింపు. హ్మ్. ఆవిడ ఎవరు, ఆవిడ ఎలా ఉంటారు, ఆవిడ ఎందుకు ఉంటారు అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలంటే సముద్ర మథనం చిలికారు. చిలికినప్పుడు ఎన్నో రకాల సంపదలతో పాటు లక్ష్మీమ్మ వారు కూడా అందులో నుంచే హ్మ్. రావటం జరిగింది. హ్మ్. ఈ సంపదలన్నీ కూడా గురుగారు. దేవతలు తీసేసుకున్నారు. లక్ష్మీ అమ్మవారిని విష్ణుమూర్తి వారికి ఇచ్చేసి వెళ్ళిపోయారు. హ్మ్. ఆ లక్ష్మీ అమ్మవారిని విష్ణుమూర్తి వారు వివాహం చేసుకోవాలి అనుకున్నారు. హ్మ్. అనుకున్నప్పుడు అమ్మవారు ఏముంటుందంటే, స్వామి నాకు ఒక అక్క ఉన్నది జ్యేష్ఠాదేవి, ఆవిడికి వివాహం కాకుండా నేను వివాహం చేసుకోవడం ధర్మం కాదు కదా అనగానే సమ్మతించి ఉద్దాలక మహాముని ఆయనకి జ్యేష్ఠాదేవిని ఇచ్చి వివాహం చేస్తారు. ఓ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడి వరకు హ్మ్. ఆ జ్యేష్ఠాదేవి ఎలా ఉంటుంది అని అంటే, స్థూల రూపం, అంటే చాలా లావుగా ఉంటుంది ఆవిడ. ఓకే. రక్త నేత్రం, ఎర్రటి కనులు, హ్మ్. కఠిన గాత్రం. ఆవిడ గొంతు విన్నారంటే భయపడి పారిపోతుంటారు అక్కడి నుంచి. ఓ. వికార రూపం, ఇవన్నీ కలిపి ఉంటుంది. తర్వాత ఈ జుట్టు అనేటువంటిది కూడా కఠినంగా చాలా గట్టిగా అతుక్కుపోయినట్టుగా ఉంటూ ఉంటుంది. సరే, ఆవిడ్ని ఉద్దాలకుడు ఇచ్చి వివాహం చేస్తారు. ఆ ఉద్దాలక మహాముని వాళ్ళ ఆశ్రమానికి తీసుకెళ్తారు. హ్మ్. ఆ ఆశ్రమంలో నిరంతరము యజ్ఞయాగాది క్రతువులు, హ్మ్. వేద ఘోష ఇవన్నీ విని ఆవిడ దుఃఖిస్తూ ఉంటుంది. ఎందుకు? చెప్తున్నాను, అదే చెప్తున్నా. హా. ఆవిడ దుఃఖిస్తూ ఉంటుంది. ఎవరు? జ్యేష్ఠాదేవి. జ్యేష్ఠాదేవి. దుఃఖిస్తూ దుఃఖిస్తూ ఆయన దగ్గరికి వెళ్తుంది. నాదానంగానే చెప్పమ్మా అంటారు. గురుగారు. ఆవిడంటే, నేను ఇక్కడ ఉండలేకపోతున్నా. హ్మ్. నాకు యజ్ఞయాగాది క్రతువులు, వేదాలు, ఇతిహాసాలు ఇవన్నీ కూడా నాకు సరిపడవు. హ్మ్. నేను ఇక్కడ ఉండలేను. హ్మ్. ఎక్కడైతే కనుక ఆలు మొగలు సంతోషంగా మాట్లాడుతూ నవ్వుతూ ఉంటారో, ఎక్కడైతే కనుక పితృదేవతలకి పూజలు జరుగుతూ ఉంటాయో, పెద్దల్ని ఎక్కడైతే గౌరవిస్తూ ఉంటారో అక్కడ నేను ఉండలేను, నా వల్ల కాదు. అయ్యరామా. మరి ఎక్కడుంటావమ్మా నువ్వు అని అంటే, నిత్యము ఏ ఇంట్లో అయితే దంపతులు కోట్లాడుకుంటూ ఉంటారో, ఏ ఇల్లు అయితే అపరిశుభ్రంగా ఉంటుందో, ఇంట్లో లేచి లేవంగానే మనం స్టవ్ ముట్టిచ్చేస్తుంటాం, ఇలాంటి పరిస్థితులు ఎక్కడైతే ఉంటాయో, శ్మశానాన్ని పోలినటువంటి ఇల్లు, అంటే ఇంటి ముందు ముగ్గు లేకపోవడం, ఇది ఎక్కడైతే ఉంటుందో, ఎక్కడైతే కనుక చదువుకున్నటువంటి వ్యక్తుల్ని తిరస్కార భావంతో చూస్తుంటారో, అవమానాలు చేస్తూ ఉంటారో, మద్య మాంసాదులు ఎక్కడైతే పుష్కలంగా ఉంటాయో, అత్యాచారాలు కానీ ఇవన్నీ కూడా ఎక్కడైతే కనుక ఎక్కువ జరుగుతుంటాయో, అటువంటి చోట నేను చాలా సంతోషంగా ఉంటాను అని చెప్పి ఆవిడ చెబుతుంది. అప్పుడు ఆయన, సరే నీవు ఎక్కడైతే ఉంటాలో ఆ ప్లేస్ ఎక్కడైతే ఉందో నేను వెతుక్కొని వస్తా, మొత్తం వెళ్ళి ఆ వెతుక్కొని వచ్చేంత వరకు నువ్వు ఈ రావి చెట్టు దగ్గర ఉండు అని చెప్పి, అందుకని రావి చెట్టుకి శనివారం తప్ప ఇంకెప్పుడు దాని పరిసరాలకి వెళ్ళొద్దు అని చెప్పి అంటూ ఉంటారు. అవునా గురుగారు? కానీ రావి చెట్టు ప్రదక్షిణలకి చాలా శనివారమే, ఓన్లీ శనివారం మాత్రమే రావి చెట్టుకు ప్రదక్షిణ చేయాలి. అది కూడా జ్యేష్ఠ నక్షత్రంతో కలిసి వస్తే అద్భుతం, యోగం అది. అంటే ఈ రావి చెట్టు దగ్గర నువ్వు ఉండని చెప్పి ఆయన వెళ్తాడు అనమాట. ఆవిడనే జ్యేష్ఠాదేవి, దరిద్రదేవి అంటారు. ఆవిడ ఎప్పుడైతే కనుక ఏ ఇంట్లో ఎవరైతే కొట్టుకుంటూ చికాకులుగా ఉంటుంటారో వారింటికి ఆవిడ పిలవకరలు వచ్చేసేస్తుంది. ఆవిడ మన ఇంట్లో ఉన్నది అంటానికి మూలం ఏమిటంటే, విపరీతమైన బద్ధకం మనిషికి, ఏ పని కాదు, ఊరికే చికాకు. అది భార్య మీద కావచ్చు, లేదంటే కొడుకు తండ్రి మీద కావచ్చు, తండ్రి కొడుకు మీద కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, కొడుకు తల్లి మీద కావచ్చు. ఆ ఇల్లు ఎప్పుడూ కూడా ఒక మానసికంగా చెడిపోతుంది. మనస్పర్ధలు ప్రతి క్షణం ఆ ఇంట్లో ఉండటం కన్నా బయటికి వెళ్తే చాలా హాయిగా ఉంటాం, బయట ఉన్న కాసేపు అనేటువంటి ఒక తెలియని ఒక కష్టకాలం అనేటువంటి ఆ ఇంట్లో గడుచుంటుంది. 24 గంటలు అదే పని. నీ మీద నాకు, నా మీద నీకు, ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకుంటూ బ్రతకడమే మినహాయిస్తే. ఈ రకంగా చూస్తే గురుగారు, కలియుగంలో జ్యేష్ఠాదేవి తాండవం ఆడుతున్నట్టే కదా. మరి అదే కదండి. ఆ పరిస్థితులలో విష్ణుమూర్తిని మళ్ళీ అమ్మవారు అడుగుతుంది, నాథ మరి నా అక్కకి వివాహం చేశారు, అక్క పరిస్థితి ఇలా ఉంది, ఆవిడేం అన్ని చోట్ల ఉండలేదు, అక్కడికి వెళ్ళిపోతానంటుంది. మరి ఆ దరిద్రదేవి అనేటువంటి ఒక స్థితి ఏ మనిషికి రాకూడదనే కదా. మరి ఇప్పుడు ఆవిడ చెల్లెలుగా నేను ఒక దానున్నా, నాకు కూడా వర్తిస్తూ ఉంటుంది కదా. మరి ఏంటి పరిస్థితి అంటే, ఎప్పుడైతే జ్యేష్ఠ నక్షత్రము మరియు ఏకాదశి శనివారం కలిసి వచ్చేటువంటి సమయం ఎప్పుడైతే ఉంటుందో, ఆ సమయంలో
దేవతా విధానాన్ని కనుక అనుసరించినట్లయితే ఆ ప్రాంతంలో ఆవిడ ఉండదు. ఓకే. నా ఒక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభ్యమవుతుంది జీవితకాలం అనేటువంటి చెబుతూ, ఆ రోజు నాడు ఎవరైతే జ్యేష్ఠాదేవికి సంబంధించిన విధానంలో లక్ష్మీ ఆరాధన చేస్తారో ఆ రోజుతోటి వాళ్ళకి లక్ష్మీ అనుగ్రహము, అలాగే నా నుంచి పరిపూర్ణ అనుగ్రహం నేను సిద్ధింపచేస్తాను అంటూ, ఇది ఎప్పుడైతే ఈ ఏకాదశి జ్యేష్ఠ శనివారం అనేటువంటిది కలిసి వస్తుందో అది చాలా యోగకరమైంది అనేటువంటిదిగా విష్ణుమూర్తి వారి నుంచి చెప్పడం జరిగింది. అయితే నేను ఇప్పుడు ప్రతి ఒక్క మనిషికి చెప్పగలిగేది ఏంటంటే అమ్మా, చెప్పుకున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటే ప్రతి ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంది ఇప్పుడు ఉన్నట్టే. ఖచ్చితంగా మనం ఏం చేస్తున్నప్పటికీ కూడా చూడండి, ఇది అనవసరమైన విషయం ఒకటి చెప్తా. మనం ఒక దేవతారాధన చేయాలంటే ఒక గంట లేటుగా కూర్చుంటాం కదండి. 8 గంటలకల్లా కూర్చోవాలండి ఇక్కడ అంటే 9 కూర్చుంటాను అష్టమా, ఒక అరగంట లేటుగా కూర్చుంటాం, పొద్దున్నే మెలుకు రాలేదు, రకరకాలుగా చెప్తాం. ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు లైన్లో ఒక క్రమబద్ధీకరణలో రండి అంటే పరిగెత్తేస్తాం, నేను ముందంటే నేను ముందు, నేను ముందంటే నేను ముందు అని. కానీ డిసెంబర్ 31 రాత్రి 9:30 ప్రాంతంలో అసలు మామూలుగా బయట జనాలు ఎలా ఉన్నారు, 9:30 10 అవుతుంది, జనాలు ఎలా ఉన్నారు ఏంటి అనేటువంటి విషయం కోసం అలా ఇంటి చుట్టూతా ఒక రౌండ్ వేసుకుని వస్తే చెప్పకూడదు కానీ ఈ సమయంలో వైన్స్ బార్ షాపులు చాలా ఒక క్రమబద్ధీకరంగా క్యూ 31 రాత్రి అండి. బండి వేసుకుని చూస్తున్నా, అక్కడ కూర్చున్నా, అసలు ఏం చేస్తారా ఏంటి పరిస్థితులు, కొట్టుకుంటారా ఏంటా చూద్దామని అనుకున్నాం. మామూలుగా బండి వేసుకు చాపి చాలా క్రమబద్ధీకరంగా క్యూ వెనకాల నిలబడుతున్నాడు. ఒక నేనంటే నేను ముందుకు రావట్లేదండి, అన్నా జర చూడండి. ఎంత కమ్యూనికేషన్ అంటే నాకు అర్థమైంది. అంటే ఇష్టం జ్యేష్ఠదేవి అంటే అదే కదా మరి. మధ్య మాంసాలు ఎక్కడైతే పొంగుతాయో ఎక్కడ జ్యేష్ఠదేవి ఉంటుంది. ఆ జ్యేష్ఠాదేవి నిలిచినటువంటి చోట ఎంత ఏ గుళ్ళో కూడా అంత జాగ్రత్తగా ఒక క్యూ లైన్లో నేను ముందు అనుకుంటూ సిఫార్సులు బట్టలు లేకుండా ఎవరు నేను చూడాల. కానీ అక్కడ మాత్రం జాగ్రత్తగా ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు ఏంటంటే ఆహా ఇది కదా అని అనుకున్నా. మరి ఏమన్నా అంతకుమించి అంటే ఎందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చిందంటే, భగవంతుడికి ఆరాధన చేయాలన్నా ఇంకోటి ఆరాధన చేయాలన్నా మనకు శ్రద్ధ ఉండదు. అనవసరమైనవి, ఉపయోగం లేనటువంటివి, నిరుపయోగమైనటువంటివి, అది శరీరానికి కావచ్చు కుటుంబానికి కానీ హాని జరిగేటువంటివి ఏవైతే కనుక మాదక పదార్థాలు ద్రవ్యాలు ఇవైతే ఉన్నాయో వాటిలో ఉండేటువంటి శ్రద్ధ అనేటువంటిది దేని మీద ఉండదు. అంటే అక్కడ ఏముంది, విపరీతంగా ఒక జ్యేష్ఠాదేవి యొక్క అనుగ్రహం మంచి ఉంది. అటువంటి ప్రతి ఇంటి నుంచి అది వెళ్ళిపోవడానికి భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం అమ్మ ఇది మనకు. 25వ తారీఖు జనవరి 25 ఏకాదశి జ్యేష్ఠ నక్షత్రం శనివారం కలిసి వచ్చింది. మరి విశేషంగా ఈ రోజున ఎలా ఉపయోగించుకోవాలి గురువు చెప్తానమ్మా. దానికి తోడు పుష్యమాసం, ఉత్తరాయణం. ఇంతకు మించి ఇంకా పుష్యమాసం అంటేనే శని, పుష్యమ నక్షత్రానికి శనిధిపతి, పౌష్యమాసం శని. ఆ పుష్యమాసమునందు మొదటి పక్షం వెళ్ళిపోయిన తర్వాత రెండవ పక్షమునందు, అది కూడా ఉత్తరాయణంలో మొదటి ఏకాదశి, ఉత్తరాయణంలో మొదటి ఏకాదశి. ఆ మొదటి ఏకాదశి రావటము, అదే రోజు జ్యేష్ఠ నక్షత్రం అవ్వటము, అదే రోజు శనివారం, ఈ రెండు కూడా మనకు నిజంగా జన్మల అదృష్టమేనమ్మా. ఇంట్లో అయినా ఎక్కడైనా ఆలయంలో అయినా అష్టాదశ శక్తిపీఠ మహాశక్తి పీఠార్చన అని మనకు 18 మంది అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నాయి. ఆ అష్టాదశ శక్తి పీఠాది దేవతలు ఎవరైతే ఉన్నారో గణపతిని, ఈశ్వరుని, అమ్మవారిని ప్రధానంగా పెట్టుకొని అష్టాదశ శక్తి పీఠార్చన చేసి తీరవలసిందే. అది సామాన్యంగా చేస్తే 9 నుంచి 10 గంటలు పడుతుంది. సామాన్యంగా చేస్తే 9-10 గంటలు పడుతుంది సామాన్యంగా మొదలు పెడితే. కాబట్టి ప్రతి ఇంట్లో చేయించుకోవటం, లేదా ప్రతి దేవాలయంలో అయినా సరే ఆ పీఠార్చన దానికి తగ్గ చేయించగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కనుక దానికి మనకి అయ్యప్పకి 18 మెట్లు వస్తాయి చూసారమ్మా. ఈ అయ్యప్పకి 18 మెట్లు ఏ రకంగా అయితే ఉంటే అమ్మవారికి 18 మెట్లు ఉంటాయి. అట్లా ఆ 18 మెట్లకి పైన గణపతిని, అమ్మవారిని, ఈశ్వరుని పెట్టి ఈ 18 మెట్ల మీద కూడా కలశ స్థాపన చేసుకోవచ్చు. జ్యోతి స్వరూపంగా మనం చేసుకొని దానికి విడివిడిగా అర్చన చేసుకుంటూ వెళ్ళాలమ్మా. ఒక్కొక్క మెట్టుకి ఇప్పుడు కలశం పెట్టామనుకోండి, ఏ కలశాధిదేవత కలశ, లేదా జ్యోతి స్వరూపంగా పెడితే దానికి విడివిడిగా అర్చన చేసుకుంటూ వెళ్ళాలి. 18 ఇట్లకి అర్చన చేసుకుంటూ వెళ్ళాలంటే 9 గంటలు పడుతుంది. 18 ఇట్లకి అర్చన అయిన తర్వాత సమిష్టి అర్చన ఉంటుంది మళ్ళీ. అంటే సుమారుగా ఒక 12 గంటల సమయం దానికి మనం ఇంచుమించుగా కేటాయించుకోవాలి.
అది కనుక మనం నిర్వర్తించుకొని ఆ అమ్మవారి నుంచి వచ్చేటువంటి రక్షణ మనం తెచ్చుకోగలిగితే ఆ రోజు నాడు చేసేటువంటి ప్రక్రియ విష్ణుమూర్తి వారు ఎవరైతే వైకుంఠవాసి ఉన్నారో ఆయనకి చాలా ప్రీతికరం. లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆ పరిసరాలలో ఆ జ్యేష్ఠాదేవి అయినటువంటి ఆవిడ ఉండదు, పొరపాటును కూడా ఉండదు. అంతయు కాకుండా స్వర్గం అనేటువంటిది ఎలా ఉంటుందో అందరికీ తెలుసు, మనం వింటూ ఉంటాం. అసలు అది లేదు అనేటువంటిది ఉండదని చెప్పి. ఆ స్వర్గంతో ఒక రకంగా సమానంగా మన గృహం ఉంటుంది. ఎలా అంటే ఇంద్రుడి యొక్క నక్షత్రం జ్యేష్ఠ, ఇంద్రో జ్యేష్ఠామను నక్షత్రమేతి అనేటువంటిది. ఈ ఒక్క మహాకృతువులో జ్యేష్ఠాదేవి అనేటువంటి విధానంలో ఆవిడ్ని ఎక్కడైతే కనుక బయటికి పంపడం జరుగుతుందో అదే సమయంలో జ్యేష్ఠ నక్షత్రాధిపతి అంటే ఇంద్రుడు మన ఇంటికి వచ్చేస్తాడమ్మా. దేవతలకి రాజు ఆ ఇంద్రుడే మన ఇంట్లో అడుగు పెడుతున్నాడు. ఇంద్రుడు మన ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత విష్ణుమూర్తి కూడా కాదంటానికి వీల్లేదు. ఎందుకు చెప్పండి? విష్ణుమూర్తి గాడు ఒప్పుకుందాం, బట్ ఇంద్రుడు కాదు, ఉపేంద్రుడు అంతే. నాట్ దిస్ ఇంద్ర, ఉపేంద్ర. అంటే ఇంద్రుడి కన్నా గొప్ప పెద్దవాడు కాదు కదా. ఎందుకు కాదండి? దేవతలకి రాజు ఇంద్రుడు కాబట్టి వాళ్ళందరినీ కూడా నువ్వు ఇలా అని చెప్పగలిగేవాడు ఇంద్రుడే. నేను ఇలా చోటకి వెళ్తున్నానంటే నువ్వు ఎందుకు వెళ్తున్నావు అడిగేసిస్తే ఎవరికి లేదు. కాబట్టి ఇంద్రుడు వచ్చి మన ఇంట్లో కూర్చుంటాడు. అంటే ఆ జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి ఇంద్రుడు. ఆయన ఏమనుకుంటాడు? జ్యేష్ఠాదేవి వెళ్ళిపోవడం కోసం చేశాను ఆయన అనుకోడు. అష్టాదశి శక్తిపీఠ మహాశక్తి పీఠార్చన అనేటువంటిది ఏకాదశి శనివారం జ్యేష్ఠ నక్షత్రం రోజు నాడు వచ్చింది అంటే దానికి నేనే మూల పురుషుణ్ణి. రెండు ఏకకాలంలో వచ్చినాయి అక్కడ. అది అదృష్టం. దానికి నేనే మూల పురుషుని చెప్పి ఆయన మన ఇంటికి వస్తాడు. ఎప్పుడైతే ఈ ఒక్క విధానాన్ని మనం ఆచరిస్తామో వెంటనే ఈ యొక్క ఏదైతే కనుక అనాచార స్థితి, అనాలోచన గమనం, బుద్ధిమాంద్యాది విషయం ఏవైతే ఉంటే అవన్నీ కూడా మనలోంచి వెళ్ళిపోతాయి. అంటే ఆ జ్యేష్ఠాదేవి ఏ ద్వారం నుంచి వచ్చిందో అదే ద్వారం నుంచి ఆవిడ బయటికి ఉంటుంది. అంతకు మించి శోభాయమాన కుటుంబానికి ఏముందమ్మా? బహుశా నేను అనుకోవటం ఏంటంటే అమ్మా, ఇన్ని సంవత్సరాలుగా ఎంతో మంది ఎన్నో రకాలుగా ఎదురు చూస్తూ ఉంటారు. ఏ కారణం చేత ఈ దరిద్రం మనకు పట్టింది తెలీదు. ఎంతో కష్టపడుతున్నాం కానీ ఆ దరిద్రం నుంచి మనం తప్పించుకోలేకపోతున్నాం. ఆ దేవి తిష్ట వేసి కూర్చుంది. ఆ దరిద్రదేవి ఎలా వెళ్ళిపోతుందని ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో మంది ఆలోచిస్తూ ఉంటారు. భగవద్ అనుగ్రహము వాత్సల్యం అంటారు. ఆ వాత్సల్యం అనేటువంటిది ఉండాలి కాబోలు ఈ యొక్క సంక్రాంతి తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటి ఏకాదశి. ఆ ఏకాదశి రోజు నాడు చిమ్మ చీకట్లన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యం చేసేసి జ్యోతులు వెలుతురు ప్రసాదింపజేసేటువంటి భక్తి యోగం మహత్తరమైన పర్వదనం జనవరి 25 అంతేనమ్మా. గురుగారు, మరి మీ పీఠం ఆధ్వర్యంలో ఏదైనా కార్యక్రమాలు ఈ రోజు ప్రత్యేకంగా చేపడుతున్నారా గురుగారు? ఈ అష్టాదశ శక్తిపీఠ మహాశక్తి పీఠార్చన అనేటువంటిది నేను తప్పకుండా చేస్తాను. మామూలుగా చిన్న వస్తుంటేనే నాకు సంబంధించిన అందరూ బాగుండాలి, నేను ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. అటువంటిది ఇంత విశేషమైన క్రతువు వచ్చినప్పుడు లక్షల మంది జీవితాలు బాగుపడతాయినప్పుడు మనం ఎందుకు చేయం? అసలు లక్షల మంది కుటుంబాల్లో ఉండేటువంటి ఆ దరిద్ర దేవత ఆ రోజుతో వెళ్ళిపోతుంది. అందరికీ కూడా ఆ రాత్రి తెల్లవారేటప్పటికి చక్కటి వెలుతురు అనేటువంటిది ప్రసాదింపజేస్తుంది. ద్వాదశి అంటే దగ్ధయోగం అంటారు, ఏకాదశి ద్వాదశి అంటారు కదా. ఈ ద్వాదశి దగ్ధయోగం అంటే ఈ ఏకాదశి రోజు నాడు మనం చేసేటువంటి యొక్క మహాకర్తువు ఏదైతే ఉందో దాంతో ఈ యొక్క ద్వాదశి తెల్లవారే సమయానికి వచ్చేటువంటి విధానంలో మొత్తం దగ్ధమైపోతుంది. అది కలిసి రావడం కూడా యోగం అమ్మ. అందులో ద్వాదశి ఆదివారం, అది విశేషం. మళ్ళీ ఇలా ఎంతో కనీసం ఆ కొంత పుణ్యం చేసుకుంటే కానీ ఇటువంటివి మనం అందుకోలేము. అందుకున్న దాన్ని మనం సద్వినియోగం కూడా చేసుకోలేము. అటువంటి మహత్తరమైన విషయం కాబట్టి నేను అమ్మ మీ అందరికీ చెబుతున్నాను, ఖచ్చితంగా మీ ఇంట్లో లేదా దేవాలయంలో ఎక్కడైనా సరే ఆ 25వ తారీఖు రోజు నాడు అష్టాదశ శక్తిపీఠ మహాశక్తి పీఠార్చన అను మహావైదిక క్రతువుని ఖచ్చితంగా నిర్వర్తించుకోండి. మీకు ఒకవేళ బయట ఎక్కడ అవకాశం కనుక లేకపోయినట్లయితే కనుక మన భారతీయ శంకరపీఠం నుండి కూడా వచ్చి స్వహస్తాలతో చేసుకునే ప్రయత్నం చేసి ఆ రక్షణ కనుక తీసుకుని వెళ్ళినట్లయితే మరలా ఈ దరిద్రదేవి అనేటువంటిది, దరిద్రదేవి దుష్ట దృష్టి దోష దుఃఖ దుర్భరమహనం, ఈ దరిద్రదేవి అనేటువంటి ఒక దుష్ట దృష్టి అనేటువంటిది మన పరివాహక ప్రాంతాలలో ఎక్కడా లేకుండా కూడా క్షేమంగా ఉండటానికి సరియోగ మార్గము, చక్కటి
పర్వదినం ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ ఇంట్లో కానీ మీ పరిసరాల్లో ఉన్న దేవాలయంలో కానీ ఎక్కడైనా సరే ఈ ఒక్క అష్టాదశ శక్తిపీఠ మహాశక్తి పీఠార్చన అనేటువంటి క్రతువు ఎలా చెయ్యాలండి అని మీకు కనుక తెలుసుకోవాలనిపించిన నన్ను అడగండి. దాని వివరం అంతా కూడా నేను మీకు వివరంగా చెబుతా, లేదా ఇంకొక వీడియో చేస్తా అది ఎలా చేయాలనేటువంటిది. ఆ వీడియో ద్వారా అయినా సరే మీరు తెలుసుకొని మీ ఇంట్లో అయినా సరే ఆ ఒక్క మహాకృతుని నిర్వర్తించుకోవటం వలన ఈ యొక్క దరిద్ర దేవతగా పేరుగాంచినటువంటి జ్యేష్ఠాదేవి, మనం ఎవరం కూడా వద్దు వద్దు అనుకున్న జ్యేష్ఠాదేవి ఎప్పుడు 24/7 మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. భూతద్దాలు పెట్టుకొని ఎవరు ఎట్లా ఉన్నారు, ఎవరు అమంగళంగా ఉన్నారు, ఎవరు అశుచిగా ఉన్నారు, ఎవరు శుభ్రత లేకుండా ఉన్నారు, ఎక్కడ అవమానాలు జరుగుతున్నాయి, ఎక్కడ అన్యాయాలు జరుగుతున్నాయి, ఎక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి అటు భౌతికం పెట్టుకుని వెతుకుతూ అతను దూకేస్తుంటుంది. మనం పిలవక్కర్లా, ఆ వచ్చినవని జాగ్రత్తగా మనం సాగనంపేయాలి. మళ్ళీ రావద్దు తల్లి అని చెప్పి ఆ విధానం మాత్రం ఖచ్చితంగా మర్చిపోకుండా అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటాను నేనమ్మా. ఎస్. సో గురుగారు చెప్పింది విన్నారు కదండి. గురుగారి ఆధ్వర్యంలో భారతీయ శంకరపీఠం వారు జనవరి 25న నిర్వహిస్తున్న ఈ మహత్తర కార్యక్రమంలో మీరు ఒకవేళ పాల్గొనాలనుకుంటే ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు.